లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్. వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోతారు, ప్రతి విషయం మీద ఇంట్రెస్ట్ కోల్పోతారు. అనేబుల్ టు ఎంజాయ్, ఏది ఎంజాయ్ చేయలేదు. ఇదివరకు ఎంజాయ్ చేసిన వాడు ఇప్పుడు ఎంజాయ్ చేయలేరు, నీరసంగా నిరసత్తుగా ఉందని అంటుంటారు. ఇంకొక ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే, తనకి ఇష్టమైన వాటిని, ఇష్టమైన వస్తువులని వాటిని ఇతరులకు ఇచ్చేస్తుంటారు. అంటే వారి ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏంటి, నేను ఎట్టనే ఉండను కాబట్టి అది ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. నెక్స్ట్, ఈ జీవితం అవసరమా అని అంటుంటారు. నిర్లక్ష్యపు, నెగ్లిజెన్స్ బిహేవియర్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా కనపడతా ఉంటుంది ఈ కోణంలో వీళ్ళు ఉన్నవాడు. ఈ అన్నీ కావచ్చు, కొన్నైనా కనపడవచ్చు. ఈ కనపడినప్పుడు Yes. పేరెంట్స్ ఏం చేయాల్సి ఉంటుంది, అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వారు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వారు ఏం చేయాలి మరి, పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ రాగానే పాస్ అయ్యారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ అభినందించాలి. ఫస్ట్ సపోర్ట్ చేస్తూ, ర్యాంక్ రాలేదు ఇది దానికి వాళ్ళని సపోర్ట్ చేస్తూ, ఏం పర్వాలేదమ్మా అని చెప్పి మనం సపోర్ట్ చేయగలిగితే బెటర్ అవుతారు. నెక్స్ట్ వచ్చేపాటికి పిల్లల మనసుని, ప్రవర్తనని ఈ సీజన్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే మా పిల్లలు ఇట్లా పని చేస్తారని నేను ఊహించలేదని అనేవాళ్ళని మేము చాలా మంది. అందుకని చెప్పి ఏం చేయాలంటే, చాలా ప్రతి పేరెంట్ కూడా విజిలెంట్ గా ఉంటూ పిల్లల బిహేవియర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Yes. నెక్స్ట్, పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, ప్రాపర్ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళ మనసులో మాట ఎగ్జాస్ట్ ఛానల్ బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు దానికి వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉందమ్మా పర్వాలేదు, నువ్వు 10th ఇప్పుడు పోయింది, సప్లిమెంటరీ రాసుకుంది కానీ, లేదా నెక్స్ట్ ఆ కోర్స్ చేయొద్దు కానీ అనే వాళ్ళకి ఒక ధైర్యం అనేది మనం చెప్పగలగాలి.